తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున జూనియర్ లైన్మెన్ క్లాసెస్ కోసం అది ఏపీ సిపిడిసిఎల్ కానీ, ఈపీడిసిఎల్ కానీ, ఎస్పీడిసిఎల్ కానీ, ఎన్పీడిసిఎల్ కానీ, వేరెవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే జూనియర్ లైన్మెన్ ఉద్యోగం సాధించాలంటే ది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రశాంత్ వర్మ. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ను అందించడం కోసం, విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నటువంటి సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఈరోజు ఒక చిన్న టాపిక్ని తీసుకొచ్చాం. ఏంటి ఆ టాపిక్ అంటే, ఆంధ్రప్రదేశ్ ఈపీడిసిఎల్ విభాగానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది. ఈ ఈపీడిసిఎల్ విభాగంలో మనకు దాదాపుగా చూస్తే 398 పోస్టులకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ 398. లాస్ట్ టైము జస్ట్ 90 పోస్టులు ఉన్న 86 పోస్టులకే చాలామంది పోటీ పడ్డారు. కానీ ఇవి 398 పోస్టులు అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి నోటిఫికేషన్. ఇది గ్రేడ్ 2 విభాగానికి సంబంధించినటువంటి విషయం. లాస్ట్ టైం ఏపీ సిపిడిసిఎల్లో కూడా మనకి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి. ఇందులో కూడా మనకి అంత తక్కువ పోస్టులైనా సరే చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్లో చాలా కృషి చేసి వాళ్ళు సక్సెస్ను సాధించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్ అనేది ఈ నెల 30వ తారీఖు నుంచి మనకి ఇది రాబోతుంది. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 30/8/2021 నుంచి ఈ నెల 30వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ రావడానికి సిద్ధంగా ఉంది. అంటే 30వ తారీఖు వస్తుంది. ఖచ్చితంగా 398 పోస్టులు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఈపీడిసిఎల్ విభాగానికి సంబంధించి. దీనికోసం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా అందిస్తుంది. దీంతో పాటుగా మనం ఒక విషయాన్ని డిస్కస్ చేద్దాం. పోస్టుల సంఖ్య 398 అంటే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇది గ్రేడ్ 2 విభాగానికి సంబంధించింది. ఈ ఏపీడిసిఎల్ అనేది మనకి విశాఖపట్నం దీని యొక్క హెడ్ క్వార్టర్గా ఉంది. ఈ 398 పోస్టులకు సంబంధించిన అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఈ నెల 30వ తారీఖు నుంచి దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాని నెక్స్ట్ ఒకసారి చూస్తే ఈపీడిసిఎల్ పరిధిలోకి ఏమేమి వస్తాయో ఒకసారి చూద్దాం. ఈపీడిసిఎల్ పరిధిలోకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి ప్రాంతాలు వస్తాయి. దాదాపుగా 1, 2, 3, 4, 5 డిస్ట్రిక్ట్ల వరకు ఈ ఈపీడిసిఎల్ పరిధిలోకి వస్తాయి. పోస్టుల సంఖ్య 398. అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళొక్కసారి 30th ఆగస్టు నుంచి ప్రారంభం. 30 తారీఖు ఆగస్టు నుంచి అప్లికేషన్స్ అనేవి ప్రారంభం కానున్నాయి. నెక్స్ట్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ కాబట్టి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఐటీఐ చేసిన వారు, ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేసిన వారు, లేకపోతే వొకేషనల్లో ఐటీఐ చేసినటువంటి వాళ్ళు కూడా, వొకేషనల్లో కూడా ఎలక్ట్రికల్ ట్రేడ్ పూర్తి చేసిన వారు దీనికి ఎలిజిబుల్స్గా మనకు నిర్ధారించడం జరిగింది. దాని నెక్స్ట్ దీంట్లో సిలబస్ అంశాలు ఒకసారి మనం చూద్దాం. దీనికి సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ ఒకసారి మనం చూస్తే ఈ ఈపీడిసిఎల్ విభాగానికి సంబంధించి లాస్ట్ టైము సిపిడిసిఎల్లో ఏ విధమైనటువంటి సిలబస్ ఉందో
ఇందులో కూడా సేమ్ సిలబస్ కూడా ఉండడం జరుగుతుంది. ఈ సిలబస్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి అంటే, ఒక టాపిక్ మీకు ఐడియా వస్తే, ఒక టాపిక్ మీద అవగాహన మీకు గనక వస్తే దాని మీదనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి లింక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు చదివేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చదవాలి. దీనికోసం మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఏం చేస్తుందంటే, మన యొక్క ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్లో మన యాప్ ఉంటుందండి, ఇన్స్పైర్ ఇండియా అని కొట్టండి, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అనండి. ఈ ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో మన యొక్క యాప్ లోపల క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతాయి. ఈ యాప్ లోపల విద్యార్థి ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రివిజన్ చేసుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యే విధంగా ఈజీ వే మెథడ్లో మన ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతాయి. యాప్ లోపల మళ్ళీ మీకు ఒక సదుపాయం ఏంటండి అంటే, లెసన్ వైజ్ ఒక లెసన్ ఉందనుకోండి, లెసన్ వైజ్ బిట్స్ అన్నీ కూడా యాప్ లోపల ఉంటాయి. లెసన్ వైజ్ బిట్స్ అంటే ప్రతి లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్, ఆ వీడియోస్ చూడాలి. ఆ వీడియోస్ని 1-2 సార్లు చూసి అందులో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే సరిపోతుంది. దాని నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే 10 గ్రాండ్ టెస్ట్ల వరకు ఉంటాయి. ఈ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీరు ఈ యొక్క కోర్సు కొన్న వాళ్ళు ఉచితంగా రాసుకునేటువంటి సదుపాయం కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కల్పించింది. దాదాపుగా కాస్ట్ అనేది ఎంతండి అంటే 1500 రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీతో, అత్యద్భుతంగా తీర్చిదిద్దినటువంటి డయాగ్రామ్స్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్లాసెస్ని మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ లోపల ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్ అభ్యర్థులకు నేను ఇచ్చేటువంటి మనవి ఏంటండి అంటే, ఆన్లైన్ క్లాసెస్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే మీరు హైదరాబాద్కి వచ్చి నా క్లాసెస్ని వినవచ్చు. మీరు ఎక్కడా కూడా ఏ పరిస్థితుల్లో కూడా మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా మీరు చూడని విధంగా ఆ యొక్క సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా నీట్గా ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ప్రశాంత్ వర్మ సార్గా నేను ఎన్పీడీసీఎల్లో కానీ ఎస్పీడీసీఎల్లో కానీ అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించడం జరిగింది. దానితో పాటుగా మొన్న జరిగినటువంటి సిపిడిసిఎల్లో కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు మీరు గమనించవలసింది ఏంటండి అంటే, ఏ సిపిడిసిఎల్ లాగానే పేపర్ ప్యాటర్న్ ఉండదు, కొంచెం టఫ్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కండి. అలానే తెలంగాణలో లైన్మెన్ రిక్రూట్మెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నా సరే, నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. కావాలంటే ఎదురు చూడవలసినటువంటి అవకాశమే కూడా లేదు. కాబట్టి అభ్యర్థులు మీరు ఈజీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. మీరు ఏపీ సిపిడిసిఎల్ అయితే, ఏపీ ఈపీడీసీఎల్ అయితే, మీరు ఏపీ సిపిడిసిఎల్ అయినా ఈపీడీసీఎల్ అయినా ఒకటే కోర్సు ఉంటుంది లైన్మెన్కి. తెలంగాణ వాళ్ళకి సపరేట్ కోర్సు ఉంటుంది. ఎందుకంటే మనకి సిలబస్లో వేరియేషన్స్ ఉంటాయి. తెలంగాణలో మొత్తం టాపిక్స్ లైన్మెన్ పరంగా ఒక 10 టాపిక్స్ ఉంటాయి. బట్ మనకి సిపిడిసిఎల్ ఎస్పీడీసీఎల్లో ఎన్ని టాపిక్లు ఉంటాయో మరొకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులోపట జాగ్రత్తగా వినవలసిన అంశం ఏంటంటే, సిలబస్లో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఈ ఒక్క టాపిక్ని బేస్ చేసుకునే దాదాపుగా ఎగ్జామినేషన్లో ఒక 8 బిట్ల వరకు ఈ ఒక్క టాపిక్ నుంచే వచ్చాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. అంత అద్భుతంగా రాశాడు. కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ని రివర్స్ మేనర్లో, అంటే విద్యార్థి చదివినటువంటి డెఫినేషన్లో కాకుండా ఆ డెఫినేషన్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని దృష్టిలో పెట్టుకొని అడిగాడు. చాలా ఎక్సలెంట్గా అడిగినటువంటి పేపర్ ఇది. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇందులో ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇందులోపట వాట్ ఈస్ కరెంట్, కండక్టర్స్ అంటే ఏంటి, సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే మీకు తెలుసు ఏ సూత్రాలు ఉంటాయి. నెక్స్ట్ టెంపరేచర్ ఎఫెక్ట్, దీంతో పాటుగా ఓమ్స్ లా, తర్వాత రెసిస్టెన్స్, ఈ విధంగా క్వశ్చన్స్ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఇందులోపట దీంతో పాటుగా ఓమ్స్ లా అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ సిరీస్ మేనర్లో మరియు ప్యారలల్ మేనర్లో ప్రాబ్లమ్స్ కూడా అడిగాడు. అంటే
ఇందులోపల ప్రాబ్లమ్స్ అడిగాడు. ప్రాబ్లమ్స్ని కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి ఆన్లైన్ క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటుగా సిరీస్ అండ్ ప్యారలల్లో అడిగాడు. బాగా అర్థం చేసుకోండి, కిర్చాఫ్ లా మీద కూడా ప్రాబ్లం అడగడం జరిగింది. సింపుల్ చిన్న ప్రశ్న అడిగాడు. ఓమ్స్ లా మీద పడింది, కిర్చాఫ్ లా మీద పడింది, రెసిస్టెన్స్ ప్యారలల్ సిరీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అడిగాడు. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ని మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అడిగాడు. నెంబర్ 2, ఎలక్ట్రోమాగ్నెటిజం విషయానికి వస్తే బేసిక్ క్వశ్చన్స్ ఇందులో నుంచి పడతాయి. ఎప్పుడైనా సరే బేసిక్ క్వశ్చన్స్ అనేవి పడతాయి. అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూలు రైట్ హ్యాండ్ రూల్లకు ఉన్నటువంటి వేరియేషన్స్ని అడుగుతాడు. లెఫ్ట్ హ్యాండ్ రూలు రైట్ హ్యాండ్ రూల్స్ యొక్క వేరియేషన్, అంటే తమ్ము దేని చూపిస్తుంది అనేది. ఈ విధంగా ఇంట్రడక్షన్ ఆఫ్ మ్యాగ్నెట్స్, మ్యాగ్నెటిక్ పోల్స్, మ్యాగ్నెటిక్ యాక్సిస్, పోల్ స్ట్రెంగ్త్, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఇక్కడ మీరు సిలబస్లో ఉన్నట్టుగా ఇంగ్లీష్లో ఉంది, సిలబస్ ఇంగ్లీష్లో ఉంది కాబట్టి మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. బట్ దీన్ని గుర్తుంచుకోండి ఒకసారి, ఇందులో మనకు ప్రతి వీడియో కూడా ఆన్లైన్ క్లాసెస్లో అర్థమయ్యే విధంగా డయాగ్రామ్ వేసి నీట్గా వివరించడం జరిగింది. కాబట్టి సిలబస్ ఇంగ్లీష్లో ఉందని మీరు భయపడద్దు మిత్రులారా. ఓకే, నెక్స్ట్ ఫీల్ ప్యాటర్న్ ఆఫ్ లాంగ్ స్ట్రైట్ కండక్టర్ సెలనాయిడ్ అని ఈ విధంగా అడగడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో మీరు బాగా చదవలసింది ఏంటండి అంటే లెన్స్ లా అండ్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్, నెక్స్ట్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిక్స్, దాంతో పాటుగా ఈ విధంగా ఇండక్షన్ టైప్ ఆఫ్ ఈఎంఎఫ్, డైనమికల్లీ అండ్ స్టాటిస్టికల్ ఈఎంఎఫ్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్షన్స్. ఇందులో డైరెక్ట్ ప్రశ్నలే. ఈక్వేషన్స్ జరిపితే సరిపోతుంది, జస్ట్ తంబులో ఉండేటువంటి ఫింగర్స్ దేన్ని ఇండికేట్ చేస్తున్నాయో సరిపోతుంది. ఇందులో బేసిక్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ సెల్స్ అండ్ బ్యాటరీస్, ఇది ఫోర్త్ టాపిక్. ఫోర్త్ టాపిక్ ఏంటండి అంటే సెల్స్ అండ్ బ్యాటరీస్. ఇందులోపట బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోలసిస్, సెల్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్, డెఫినేషన్ ఆఫ్ బ్యాటరీస్లో ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, దాంతోపాటుగా సెకండరీ సెల్స్ అంటే ఏంటి క్వశ్చన్స్ అడుగుతాడు. బేసిక్ క్వశ్చన్స్ కూడా ఇందులో నుంచి పడతాయి. మామూలుగా ఆటోమొబైల్స్లో ఉపయోగించేటువంటి బ్యాటరీస్, లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అంటే ఏంటి చిన్న క్వశ్చన్ అడిగాడు. లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో మనకి పాజిటివ్ ప్లేట్స్ నెగిటివ్ ప్లేట్స్తో కంపేర్ చేస్తే పాజిటివ్ ప్లేట్స్ అనేవి నెగిటివ్ ప్లేట్స్ కన్నా ఎన్ని ఎక్కువగా ఉంటాయంటే కేవలం ఒకటి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి దీంట్లో నుంచి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ అండ్ టెస్టింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ, మెయింటెనెన్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ అండ్ సెల్స్, టెస్టింగ్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది. లేదు ఇక్కడ సెల్స్ అండ్ బ్యాటరీస్లో మనం చదివితే ఏం చదవాలంటే డైరెక్ట్గా ప్రైమరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ అంటే ఏంటి, సెకండరీ సెల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ప్రైమరీ సెల్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సెకండరీ సెల్స్లో ఉండేటువంటి బేసిక్ ఛార్జింగ్ టెక్నిక్స్ ఏమేమి ఉంటాయి, దాంట్లో కరెంటు ఛార్జింగ్ మెథడ్ యొక్క డయాగ్రామ్ ఏంటి, రెండవది వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్స్ అంటే ఇటువంటి కాన్స్టెంట్ ఛార్జింగ్ మెథడ్స్ అంటే ఏంటి, అంటే ఇటువంటి ఛార్జింగ్ మెథడ్స్ మీద మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి ఇది బేసిక్ లెసన్ ఇది కూడా. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్. ఇందులో మనకి దాదాపుగా ఇందులో నుంచి కెపాసిటర్స్, ఆ కెపాసిటర్స్ అమరి ఉన్నటువంటి సిరీస్ అండ్ ప్యారలల్ను చదవాలి గట్టిగా. ఎలక్ట్రిక్ ఛార్జ్ అండ్ ఇట్స్ యూనిట్స్, కెపాసిటెన్స్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్ములాలు ఏంటి చూద్దాం ఒకసారి. కెపాసిటర్స్ యొక్క ఫంక్షన్ ఒకసారి చూస్తే కెపాసిటర్ని ఎలా సూచిస్తారు అంటే కెపాసిటర్ని సూచించాలంటే రెండు గీతలు సమానంగా ఉండాలి. ఒకవేళ ఒక గీత పెద్దగా ఉండి ఒక గీత చిన్నగా ఉంటే దాన్ని బ్యాటరీ యొక్క సింబల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండో అంశం ఏంటండి అంటే దీని యొక్క అనుసంధానము సిరీస్ అయితే ఎలా ఉంటుంది తెలుసుకోవాలి. సిరీస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటర్లను వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి ఇలా వరుస క్రమంలో అమర్స్తే దీన్ని ఏమంటారంటే సిరీస్ అని అంటారు. ఈ సిరీస్ యొక్క కెపాసిటెన్స్ సూత్రం 1/C = 1/C1 + 1/C2 + 1/C3 + 1/C4 ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. దెన్ ప్యారలల్ అయ్యేది ఉంటే C = C1 + C2 + C3 + C4. జస్ట్ ఈ ఈక్వేషన్ తెలిసి మనకి దీని మీద ప్రాబ్లం చేసేటువంటి అవగాహన కనుక ఉంటే ఖచ్చితంగా మీరు 2 మార్కులు మీరు మీ సొంతం చేసుకున్నట్టే. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు.
కెపాసిటర్స్లో మనకి ఎనర్జీ యొక్క ఈక్వేషన్ ఏంటి అని అంటాడు అనుకో, E=1/2CV². ఈ సూత్రం బేస్డ్గా మనకు ప్రాబ్లమ్స్ కూడా అడగడం జరిగింది. అంటే ఈ ఒక్క యూనిట్ నుంచి మనకి లాస్ట్ టైం సిపిడిసిఎల్లో మూడు ప్రాబ్లమ్స్ రావడం జరిగింది. కాబట్టి ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ అండ్ వైరింగ్ టూల్స్ అండ్ వైర్ జాయింట్స్ మీద కూడా క్వశ్చన్. ఇందులోపట జాగ్రత్తగా ఉంటే ట్రీ మెథడ్ అంటే ఏంటి, సమ్ మెథడ్స్ అడుగుతాడు. దాన్ని మనం ఏం చేస్తుందంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్ క్లాసులలో డయాగ్రామ్ని డిజిటల్ బోర్డు మీద ప్రజెంటేషన్ చేసి ఈజీ వే ఆఫ్ మెథడ్లో మీకు అందించడం జరిగింది. మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే వీడియోస్ని 1కి 4 సార్లు విని వాటిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ విన్న తర్వాత దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆబ్జెక్టివ్ బిట్స్ చేసిన తర్వాత మీరు ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ యాక్సెసరీస్లో ఫ్యూజ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఫ్యూజ్ మెటీరియల్స్ ఏంటి, ఎంసీబీ అండ్ సిబిసి అంటే ఏంటి, వైరింగ్ టూల్స్ అంటే ఏంటి, సీలింగ్ రోస్ అంటే ఏంటి. ఇంకా ఇందులో లాస్ట్ టైం క్వశ్చన్ ఏమడిగాడంటే ఇక చూడండి, ఇక్కడ ట్యాపింగ్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ వైరింగ్ కేబుల్స్ అండ్ కేబుల్ జాయింట్స్ మీద కూడా క్వశ్చన్ అడిగారు లాస్ట్ టైం ఎగ్జామినేషన్. కాబట్టి ఇది బేసికే, చాలా ఇబ్బంది కాకుండా మనం చదువుకోవడానికి ముఖ్యమైనటువంటి ఆస్కారం ఉంది. దీనికోసం ఆన్లైన్లో క్లాసెస్ మీకు అర్థం కాకపోయినా ఆఫ్లైన్ క్లాసెస్ను కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకు అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నెక్స్ట్ వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్. వైరింగ్ సిస్టమ్స్ అండ్ వైరింగ్ సర్క్యూట్స్లో మనం బాగా చదవవలసిన విషయం ఏంటంటే ఇందులో ఉండే టాపిక్స్ ఒకసారి చూద్దాం. టైప్స్ ఆఫ్ హౌస్ వైరింగ్, క్లయింట్ వైరింగ్ సిస్టమ్, సిటిఎస్ అండ్ టిఆర్ఎస్ వైరింగ్. నెక్స్ట్ కేసింగ్, క్యాపింగ్. దీంతో పాటుగా కంపారిజన్ బిట్వీన్ డిఫరెంట్ వైరింగ్ మెథడ్స్. ఈ మెథడ్స్లో నుంచి క్వశ్చన్ అడిగాను, ఇది ఒకటి జాగ్రత్తగా ఉంది. నెక్స్ట్ సిరీస్ అండ్ ప్యారలల్ సర్క్యూట్స్లో క్వశ్చన్ అడిగాడు, దీంట్లో కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ మాస్టర్ స్విచ్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఫ్లోరెసెంట్ ట్యూబ్ లైట్స్, దీని మీద కూడా క్వశ్చన్ అడిగాడు. ఫ్లాషర్స్, మూవింగ్ లైట్స్. అంటే బేసికల్గా ఈ 2 లెసన్స్ నుంచి మనకు లాస్ట్ టైం ఎగ్జామ్లో 5 బిట్లు పడ్డాయి. ఈ 5 బిట్లు కూడా థియరీ కనుక మీకు అర్థమైపోతే ఈజీగా స్కోర్ చేసే విధంగా ఉన్నటువంటి ప్రశ్నలు. కాబట్టి అభ్యర్థులు బాగా గమనించవలసినటువంటి అంశం ఇదొక్కటే. 8th లెసన్. ఈ 8th లెసన్లో ఫస్ట్ వన్ ఎర్తింగ్ అడిగాడు. మనకి ఎర్తింగ్స్ ఎన్ని ఉంటాయి, ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ తెలంగాణలో ఏది ఉంటేనేమో ఫస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో మాత్రమే ఈ యొక్క టాపిక్ ఉంటుంది. మనకి ఇందులో ఎర్తింగ్ అనేది ఒక సపరేట్ టాపిక్. మొన్న ఎగ్జామ్లో డైరెక్ట్ ఏమడిగాడంటే ప్లేట్ ఎర్తింగ్ యొక్క పొడవు ఇంటూ వెడల్పు వైశాల్యం ఎంత అన్నాడు. జస్ట్ 60 సెంటీమీటర్స్ ఇంటూ 60 సెంటీమీటర్స్. అంటే ఈ విధమైన బేసిక్ క్వశ్చన్స్ మనకి ఇందులో నుంచి పడ్డాయి. మనకి ఇందులో బాగా చదవలసిన విషయం ఏంటంటే అంటే ఎర్తింగ్ డెఫినేషన్స్ ఆఫ్ ఫండమెంటల్ టర్మ్స్ ఇన్ ఎర్తింగ్ లైక్ ఎర్తింగ్, ఎర్త్ లీడ్, ఎర్త్ ఎలక్ట్రోడ్, ఎర్త్ వైర్. అంటే దాని కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి. తర్వాత పైప్ ఎర్తింగ్ అంటే ఏంటి, ప్లేట్ ఎర్తింగ్ అంటే ఏంటి, దాని యొక్క స్పెసిఫికేషన్, మెటీరియల్స్ ఏంటి, ఏం ఉపయోగిస్తాం, కాపర్ రాడ్ను ఉపయోగిస్తామా, అల్యూమినియం రాడ్ను ఉపయోగిస్తామా, ఏ విధమైనటువంటి గేజ్ వైర్ని ఇక్కడ ఉపయోగించాలనే క్వశ్చన్స్ రావాలి. నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఎర్తింగ్ రెసిస్టెన్స్. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అంటే మళ్ళీ ఐఈ రూల్స్ మీద కూడా మనకి ప్రశ్నలు పడతాయి. ఐఈ రూల్స్ అంటే ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్ 1956 ప్రకారము మనకు కొన్ని నిబంధనలను అవి రాసుకోవడం జరిగింది విద్యుత్ శాఖకు సంబంధించి. ఆ రూల్స్ని కూడా మనకి ఏపీ సిపిడిసిఎల్లో అడిగాడు. 3 బిట్లు వచ్చాయి అందులో నుంచి. కాబట్టి దాని మీద మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. బట్టి పట్టాలి అంతే. మనం బిట్టు మిస్ కాకుండా ఉండొద్దంటే డైరెక్ట్ బిట్లను మనం బట్టే విధంగా చదివితే ఈజీగా బిట్టు మిస్ కాకుండా ఉంటుంది. ఐఈ రూల్స్ ఫర్ ఎలక్ట్రికల్ వైరింగ్. దీంట్లోపట ఒక 11 kV వైర్ ఉంటుంది.
ఇంకొక 11 kV వైర్ ఉంటుంది. రెండు 11 kV వైర్లో ఒక సబ్స్టేషన్ ఇంకొక సబ్స్టేషన్ నుంచి వచ్చినప్పుడు ఆ రెండు 11 kV వైర్ల యొక్క డిస్టెన్స్ ఎంత ఉండాలి? ఒకటి ఆఫ్ చేస్తుంది, మరి ఒకవేళ అక్కడికి లైన్మెన్ వెళ్ళి వర్క్ చేస్తున్నాడు, మరి ఇంకొక 11 kV ద్వారా సప్లై ఉంది. అలాంటి సందర్భంలో జరిగేటువంటి యాక్సిడెంట్స్, కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం కోసము ఎంత డిస్టెన్స్ని మెయింటైన్ చేయాలి, ఒక 11 kV వైర్ అనేది ఎంత ఎత్తులో ఉండాలి, అంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడతాయి. నెక్స్ట్ ఇందులో హౌస్ వైరింగ్, కాసెస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్, దీంట్లో నుంచి మనకి లాస్ట్ టైం ఈ 2 లెసన్స్ నుంచి 5 ప్రశ్నలు అనేవి పడడం జరిగినాయి. ఎర్తింగ్ మరియు ఐఈ రూల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్ నుంచి 5 ప్రశ్నలు పడడం జరిగినాయి. ఈసారి కూడా అదే మోతాదులో ఈపీడీసీఎల్లో కూడా పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో బేసిక్గా మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎంఐ అండ్ ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. దాంతోపాటుగా ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్, డిఫరెన్స్ బిట్వీన్ ఎంఐ అండ్ ఎంసీ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. మెజర్మెంట్ ఆఫ్ పవర్, డైనమోమీటర్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ ఈస్ టార్క్ అండ్ టార్క్స్ అండ్ ఫోర్సెస్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఏమేమి ఉంటాయి క్వశ్చన్స్. ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్స్ ఆర్ యూజ్డ్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ విధంగా ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మీద మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులోపట క్లాసిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటుగా ఇండక్షన్ టైప్లో వాట్ ఈజ్ సింగిల్ ఫేజ్, వాట్ ఈజ్ 3 phase, సింగిల్ ఫేజ్ ఇండక్షన్, 3 phase ఇండక్షన్ యొక్క టైప్స్ చదవాలి. వాట్ ఈజ్ ఎనర్జీ మీటర్ యొక్క ఇంపార్టెన్స్, ఎర్రర్స్ ఇన్ ఎనర్జీ మీటర్ యొక్క యూనిట్స్ ఏంటి, కేడబ్ల్యూహెచ్. అంటే ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ మొదలై దాని యొక్క ఎర్రర్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసే విధంగా మనం చదవాలి 11th లెసన్లో. నెక్స్ట్ 12th టాపిక్ స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ సిలబస్కి సంబంధించి లాస్ట్ టైం జరిగిన ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ ఎగ్జామ్ పేపర్ని ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా నీట్గా ఇవ్వబడినటువంటి 100 క్వశ్చన్స్ని 100 ఎక్స్ప్లెనేషన్స్ని కూడా 1 to 100 వరకు ప్రతీది కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఇన్స్పైర్ ఇండియా యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ టైం అడిగినటువంటి 100 క్వశ్చన్స్ని 3 పార్ట్లుగా డివైడ్ చేసి మీకు అందించడం జరిగింది. కాబట్టి మీరు కూడా అక్కడ చెక్ చేసుకోవచ్చు. క్వశ్చన్ ప్యాటర్న్ ఏ విధంగా అడుగుతున్నారు, ఏ విధంగా నేను షార్ట్ కట్ మెథడ్ చెప్పాను, కాబట్టి ఆ షార్ట్ కట్ మెథడ్స్ ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటో మీరు కూడా అక్కడ అర్థం చేసుకొని చదువుకునేటువంటి అవకాశాలు మీకు ఉండడం జరిగింది. కాబట్టి లాస్ట్ టైం పేపర్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. సిలబస్లో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్లో చూస్తే దీంట్లోపట పవర్ ఫ్యాక్టర్ మీటర్ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీక్వెన్సీ మీటర్, సింక్రోనోస్కోప్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 2 ఆల్టర్నేటర్ల మధ్య సంబంధాన్ని తెలిపేది, లేకుండా ఆ మధ్యలో జరిగేటువంటి ఆ ఇంట్రాక్షన్ తెలిపేది కేవలం సింక్రోనోస్కోప్ మాత్రమే. దీని మీద కూడా మనకు క్వశ్చన్ అడిగాడు. దీంతో పాటుగా ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ సిటీ పీటీ, ఏం క్వశ్చన్ అండి, సూపర్గా. కరెంటు ట్రాన్స్ఫార్మర్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. కరెంటు ట్రాన్స్ఫార్మర్స్లో ప్రైమరీ టర్న్స్ అనేవి, ప్రాథమిక వలయాలు అనేవి తక్కువగా ఉంటాయి. సెకండరీ టర్న్స్ అనేవి, ద్వితీయ వలయాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక వలయాల సంఖ్య తక్కువగా ఉండి సెకండరీ వలయాల సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని స్టెప్ అప్ అని పిలుస్తాం నార్మల్గా అయితే. బట్ ఇక్కడ మనం చూస్తే సిటీలన్నీ కూడా స్టెప్ అప్. ఇక్కడ మనం చూస్తే సిటీ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ వలయాల సంఖ్య 1 లేదా 1 మరియు అంతకన్నా తక్కువగా ఉండి మందంగా ఉండేటువంటి వలయాలను కలిగి ఉండేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏమిటి అని అడిగాడు. అదే సిటీ అంటే ఏంటిది, కరెంటు ట్రాన్స్ఫార్మర్. పీటీ అంటే పొటెన్షియో ట్రాన్స్ఫార్మర్. దీన్ని కూడా ఎక్సలెంట్గా బిట్ అడిగాడు. అంటే ఒక ప్రశ్న ఇందులో నుంచి పడింది, ఒక ప్రశ్న ఇందులో నుంచి పడింది. మల్టీమీటర్, మెఘర్, టంగ్ టెస్టర్, దీన్ని బేస్డ్గా మనకు ఒక ప్రశ్న పడింది. అంటే 3 ప్రశ్నలు ఈ యూనిట్ నుంచి కూడా మనకు రావడం జరిగింది. ద నెక్స్ట్ 13th లెసన్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ దేర్ అప్లికేషన్స్.
సెమీ కండక్టర్ డివైసెస్ అండ్ దేర్ అంటే సెమీ కండక్టర్స్ ఏంటి, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని అడిగారు. 2 ప్రశ్నలు ఈ లెసన్ నుంచి పడాయి. గమనించండి. ఇగో మీరు లాస్ట్కు చూస్తున్నటువంటి ఇగో యూపీఎస్ మీద క్వశ్చన్ అడిగారు. ఓకే, యూపీఎస్ మీద మనకి క్వశ్చన్స్ అడిగారు. రెండవది రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ మీద క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ ట్రాన్సిస్టర్ బేస్డ్గా మనకు క్వశ్చన్ అడిగాడు. అటామిక్ స్ట్రక్చర్ అంటే పరమాణు నిర్మాణంలో అది అల్యూమినియం అనేటువంటి ఒక పరమాణువును బేస్ చేసుకొని దాని ద్వితీయ కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య అడిగాడు. బేసికల్గా అల్యూమినియం యొక్క పరమాణు సంఖ్య 13. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6 అండ్ 3s2 అని అనుకుంటే చాలామంది అవగాహన లోపం వల్ల కొన్ని వీడియోస్లలో 2 అని చెప్పారు. అది తప్పు. ద్వితీయ కక్ష అంటే ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశం. ఇది ద్వితీయ కక్ష కాబట్టి మొత్తం ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే ఏమని చెప్పాలి అంటే 8 అని చెప్పాలి. ఎంత అని చెప్పాలండి? 8. అంటే చూడండి, ఇప్పుడు కౌంట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3s2 కాబట్టి ఇది 3p1 కూడా ఉంటాయి. ఇదేమో ఔటర్ షెల్ అంటే 3వ కక్ష, ఇది 2వది, 1వది. అంటే ఈ విధంగా ఎలక్ట్రానిక్ విన్యాసాలను కూడా అడుగుతున్నాడు. రేపు సెమీ కండక్టర్ అయినటువంటి సిలికాన్ మీద కూడా మిమ్మల్ని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ మంచి కండక్టర్ నేచర్ ఉన్నటువంటి గ్రాఫైట్ యొక్క పరమాణు ఏంటిది? కార్బన్ మీద కూడా ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మీద మిమ్మల్ని క్వశ్చన్స్ అడగచ్చు. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ మనం చదవడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. దెన్ నెక్స్ట్ డీసీ జనరేటర్స్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. ఇందులోపట జనరేటర్స్ ప్రిన్సిపల్, సింపుల్ లూప్ జనరేటర్, సిలబస్, ప్రొడక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, వెరీ ఇంపార్టెంట్ ఈఎంఎఫ్. నెక్స్ట్ అండ్ ఇట్స్ నేచర్, కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ డీసీ జనరేటర్, యోక్, పోల్స్ అండ్ పోల్ షూస్, ఆర్మేచర్, కమ్యూటేటర్ అండ్ బ్రషెస్. ఓకే, ఈ క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్. ఏమడుగుతాడంటే పోల్ షూసెస్ ఉంటాయి. ఈ పోల్ షూస్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ పోల్స్ అని అనొచ్చు, లేదా పోల్ షూస్ అంటే ఏంటి. నెక్స్ట్ ఆర్మేచర్ అంటే ఆర్మేచర్ వైండింగ్ని కలిగి ఉంటుంది. కమ్యూటేటర్ యొక్క ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఒక జనరేటర్లో వచ్చేటువంటి కరెంటు ఏసీ, మనం ఏసీని డీసీగా మార్చేది కమ్యూటేటర్. బ్రషెస్ని దేంతో తయారు చేస్తారు అని అడగచ్చు. దాన్ని కార్బన్తో తయారు చేస్తారు. ఈ విధమైన క్వశ్చన్స్. నెక్స్ట్ అసెంబ్లీ ఆఫ్ బేరింగ్, ఫీల్డ్ కాయిల్స్, ఆర్మేచర్ వైండింగ్ అండ్ ల్యాప్లో ఉంటే ఏంటిది, వేవ్లో ఉంటే ల్యాప్ మీద వేవ్ మీద క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ల్యాప్ మీద వేవ్ మీద మనకి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ప్రాబ్లమ్స్ అంటారు మనం, ఈఎంఎఫ్ ఈక్వేషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ జనరేటర్స్, ఇందులో సపరేట్లీ సెల్ఫ్, సిరీస్, షంట్, కాంపౌండ్. ఏం ప్రశ్న అడిగాడని దీని లోపల ఇమేజెస్ ఇచ్చాడు, అంటే డయాగ్రామ్స్ ఇచ్చేసి ఆ డయాగ్రాము దేనికి సంబంధించింది అని అడిగాడు. కాబట్టి ఇందులో నుంచి మనం బిట్ మిస్ కాకుండా ఉండాలి అంటే డయాగ్రామ్స్ను కూడా చాలా జాగ్రత్తగా పట్టాలి. ఏపీ సిపిడిసిఎల్ పేపర్ మొత్తం 6 చిత్రపటాలు ఇమేజెస్ ఇచ్చేసి క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ని అడగడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా అందులో అడగడం జరిగింది. ఇది 14th టాపిక్ వరకు. నెక్స్ట్ డీసీ మోటార్స్, డీసీ జనరేటర్స్ అంటే డీసీ మిషన్స్ అనేవి ఒక పార్ట్. అందులోపల 2 పార్ట్స్ ఉంటాయి. ఒక డీసీ మోటార్స్ అంటాం, డీసీ జనరేటర్స్ అంటాం. ఈ డీసీ జనరేటర్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్, ఈబీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం క్వశ్చన్స్ రావాలి, దాని ఫార్ములా రావాలి. డీసీ మోటార్స్, సిరీస్ అండ్ షంట్ కాంపౌండ్ మోటార్స్, స్పీడ్ అండ్ టార్క్ ఈక్వేషన్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ మోటార్, ఫీల్డ్ కంట్రోల్స్ మెథడ్స్ ఆఫ్ ఫర్ సిరీస్ అండ్ షంట్, ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్స్ ఫర్ షంట్ మోటార్స్ ఓన్లీ, డీసీ మోటార్ స్టార్టర్స్. నెక్స్ట్ ఈ స్టార్టర్ యొక్క అప్లికేషన్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు. స్టార్టర్లు ఎందుకు ఉపయోగపడతాయి? స్టార్టర్లు 3 పాయింట్ ఉంటాయి, 4 పాయింట్ స్టార్టర్స్. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే వివిధ రకాలైనటువంటి మోటార్ల యొక్క అప్లికేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏసీ ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్, డెఫినేషన్ ఆఫ్ ఆల్టర్నేటింగ్ కరెంట్స్ వోల్టేజ్. నెక్స్ట్
different waveforms. Next, definition of cycle, time period, frequency, amplitude. Next, instantaneous value, maximum, average and RMS values of AC voltage current. అంటే డైరెక్ట్ ప్రశ్నలు, ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటి, ప్రాబ్లమ్స్ కూడా ఇందులో అడుగుతాడు. నెక్స్ట్, ఫార్మ్ ఫ్యాక్టర్, పీక్ ఫ్యాక్టర్ ఆఫ్ సైనోసోయిడల్ వాల్యూ వేవ్ అండ్ ఫేజర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏసీ, ఫేజ్ అండ్ ఫేజ్ డిఫరెన్స్ ఆఫ్ ఏసీ, పవర్ అండ్ పవర్ ఫ్యాక్టర్, సింగిల్ ఫేజ్ ఏసీ, దీంట్లో ఉండేటువంటి రెసిస్టివ్ మరియు ఇండక్టివ్ కెపాసిటివ్ సర్క్యూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో డయాగ్రామ్స్ అడగడానికి ఆస్కారం ఉంది. కరెంటు వోల్టేజ్ ఫేజర్ డయాగ్రామ్స్, పవర్ ఫ్యాక్టర్, ఏసీ త్రో ఆర్సీ ఆర్ఎల్సి సర్క్యూట్ ఇన్ కరెంట్, వోల్టేజ్ ఫేజర్ డయాగ్రామ్, పవర్ ఫ్యాక్టర్, పాలీఫేజ్ సర్క్యూట్స్, అడ్వాంటేజెస్ ఆఫ్ పాలీఫేజ్ ఓవర్ సింగిల్ ఫేజ్ అండ్ సింగిల్ ఫేజ్, స్టార్ డెల్టా కనెక్షన్, వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఇన్ స్టార్ కనెక్షన్, డెల్టా ఆర్ మెష్ కనెక్షన్స్, 3 phase పవర్ ఈక్వేషన్స్. అంటే మనకి మామూలుగా ఏసీలో అయితే మన తెలంగాణలో అయితే మన తెలంగాణ వాళ్ళకి ఇక్కడ వరకు నేర్చుకుంటాం పవర్ ఫ్యాక్టర్ వరకు, మిగతా అన్నీ కూడా ఏపీ పిల్లలకి అడిషనల్ టాపిక్సే. ఇవన్నీ కూడా మనము ట్రాన్స్ఫార్మర్ లెసన్లో కొన్ని నేర్చుకుంటాం, మోటార్స్ దగ్గర కొంతవరకు నేర్చుకుంటాం. కాబట్టి ప్రతిదీ కూడా ఇందులో ఇంపార్టెంటే. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ లెసన్ నుంచి ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్గా మొత్తం ఏపీ సిపిడిఎస్ఎల్ ఎగ్జామ్లో 10 ప్రశ్నలు పడ్డాయి. 10 ప్రశ్నలు. సిటీ ట్రాన్స్ఫార్మర్, పీటీ ట్రాన్స్ఫార్మర్ మరియు ఆటో ట్రాన్స్ఫార్మర్ అయినటువంటి స్టెబిలైజర్ మీద కూడా క్వశ్చన్స్ పడ్డాయి. నెక్స్ట్, ట్రాన్స్ఫార్మర్ లెసన్ ఒకసారి చూద్దాం. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ మీకు ఇంపార్టెంట్. నెక్స్ట్, దాని యొక్క పర్ఫార్మెన్స్, ఈఎంఎఫ్ ఈక్వేషన్, కూలింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్, లాసెస్ అండ్ ఎఫిషియన్సీ, ట్రాన్స్ఫార్మర్ రేషియో. ట్రాన్స్ఫార్మర్ రేషియోని దేంతో ఇండికేట్ చేస్తారు? కేతో. కే వాల్యూ 1 above ఉంటే స్టెప్ అప్, 1 below ఉంటే స్టెప్ డౌన్, ఈక్వల్ టు 1 అంటే అది ఆటోమేటిక్. కన్స్ట్రక్షన్ ఆఫ్ కోర్, వైండింగ్, షీల్డింగ్, auxiliary parts of breather, conservator, buxel relay, other protective devices, transformer oil testing, ఆటో ట్రాన్స్ఫార్మర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ కూడా క్వశ్చన్. ఆటో ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెబిలైజర్, దీని మీద క్వశ్చన్ పడడం జరిగింది. రెండవది, ఈ లాసెస్ మీద క్వశ్చన్ అడిగాడు. దాదాపుగా ఇందులో నుంచి ట్రాన్స్ఫార్మర్లో సిటీ పీటీ ఇవన్నీ కలుపుకుంటే 10 ప్రశ్నలు అనేవి ట్రాన్స్ఫార్మర్ రిలేటెడ్గా మనకు ఏపీ సిపిడిఎస్ఎల్లో అడిగాడు. అంత ముఖ్యమైనటువంటి లెసన్ ఇది. దెన్ నెక్స్ట్, ఆల్టర్నేటర్స్ విషయానికి వస్తే, ఆల్టర్నేటర్స్ మీద మీరు బాగా అర్థం చేసుకుంటే దీంట్లోపట మనకి క్వశ్చన్స్ పడతాయి. ఏ విధమైన క్వశ్చన్స్ పడతాయి అంటే, ఎఫ్ ఈక్వల్స్ టు n into p by 120, f equals to n into p by 120 అంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ మరియు రోటర్ యొక్క స్పీడ్ బై 120. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనవాడు స్లిప్ కనుక్కోమని అంటాడు, ఒక రోటర్ యొక్క ఆర్పిఎం కనుక్కోమంటాడు, దాని యొక్క నెంబర్ ఆఫ్ పోల్స్ కనుక్కోమంటాడు. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం. కాబట్టి ఇందులోపట కూడా మనకి క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ పడతాయి. నెక్స్ట్, ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ స్పీడ్. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ పోల్స్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడే చెప్పాను. నెక్స్ట్, కన్స్ట్రక్షనల్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ యొక్క అది. ఇందులోపట సేలియంట్ పోల్ అంటే ఏంటి, స్మూత్ సిలిండ్రికల్ అంటే ఏంటి, వెరీ ఇంపార్టెంట్. ఈ సేలియంట్ పోల్ రోటర్ని ఎక్కడ ఉపయోగిస్తాం, స్మూత్ సిలిండ్రికల్ రోటర్ని ఎక్కడ ఉపయోగిస్తాం. సేలియంట్ పోల్లో నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి 4 నుంచి 60 వరకు ఉంటాయి. అదే స్మూత్ సిలిండ్రికల్లో 2 లేదా 4 పోల్లు ఉంటాయి. కాబట్టి ఈ 2 కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఈఎంఎఫ్ ఈక్వేషన్ మీద కూడా క్వశ్చన్స్ జరగడం జరుగుతుంది. కాబట్టి ఆల్టర్నేటర్ బేస్డ్గా ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో 4 ప్రశ్నల వరకు మనం గెస్ చేయొచ్చు. 4 ప్రశ్నలు వరుసగా వచ్చినా
ఆశ్చర్యపోనక్కర్లేదు, అంత ఇంపార్టెంట్ ఈ లెసన్. ఇందులోపల ఆల్టర్నేటర్స్ లోపల మళ్ళీ 2 రకాల ఆల్టర్నేటర్స్ ఉంటాయి. ఒకటేమో సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్, రెండవదేమో 3 ఫేజ్ ఆల్టర్నేటర్. ఆల్టర్నేటర్లలో ఈ సింగిల్ ఫేజ్ ఫంక్షన్ ఏంటి, 3 ఫేజ్ ఫంక్షన్ ఏంటి, ఓకే, ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సింగిల్ ఫేజ్ యొక్క కెపాసిటీ ఎంత ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ 250 volts ఉండాలి. 3 ఫేజ్ యొక్క కెపాసిటీ ఎంత ఉంటుంది అంటే దాదాపుగా 650 volts నుంచి 6600 volts కెపాసిటీ. అంటే ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ నుంచి కొంచెం ఇన్ డెప్త్ వరకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నటువంటి లెసన్ ఆల్టర్నేటర్. నెక్స్ట్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇందులో పడ సిలబస్ క్లాసిఫికేషన్ ఆఫ్ 3 ఫేజ్ మోటార్స్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, రిలేషన్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ends and poles and supply frequency, డెఫినేషన్ ఆఫ్ స్లిప్ అండ్ స్లిప్ స్పీడ్, వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్స్, స్క్వారల్ గేజ్ అండ్ స్లిప్ రింగ్ మోటార్స్. నెక్స్ట్ స్టార్టర్స్ ఫర్ ఇండక్షన్ మోటార్స్. మళ్ళీ స్టార్టర్లో కూడా ఉంటాయి, 3-pin స్టార్టర్ ఉంటుంది, మళ్ళీ 4-point స్టార్టర్ కూడా ఉంటుంది. దీనిలోపల డిఓఎల్ డైరెక్ట్ ఆన్లైన్ స్టార్టర్స్ అంటాం, స్టార్ డెల్టా, స్టేటర్ రోటర్ రెసిస్టెన్స్, స్టార్టర్ ఫర్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ అండ్ దేర్ అప్లికేషన్స్. ఇది 19th టాపిక్. ఓకే, నెక్స్ట్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. దాదాపుగా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బిట్స్ మనకి 3 ఫేజ్ నుంచి అన్న తక్కువ పడతాయి కావచ్చు, కానీ సింగిల్ ఫేజ్ నుంచి ఎక్కువ పడతాయి, జాగ్రత్తగా గమనించండి. ప్రిన్సిపల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్లో ఏం వాడాలా, కెపాసిటర్ వాడాలి. ఈ కెపాసిటర్ అనేది ఏ అనుసంధానంలో ఉంటుంది సింగిల్ ఫేజ్లో అంటే ప్యారలల్ కనెక్షన్లో ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ లైక్ స్ప్లిట్ ఫేజ్. నెక్స్ట్ స్టార్ట్ కెపాసిటర్, నెక్స్ట్ కెపాసిటర్ స్టార్ట్ మోటార్, కెపాసిటర్ రన్ మోటార్ అండ్ షేడెడ్ పోల్ మోటార్. మామూలుగా ట్రిమ్మర్లలో ఉపయోగించే మోటార్ ఏంటిది, షేడెడ్ పోల్ మోటార్. అండ్ దేర్ అప్లికేషన్స్, వెరీ ఇంపార్టెంట్. మీరు 5 మార్కులు సొంతం చేసుకోవాల్సినటువంటి లెసన్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఇందులోపల మీరు బాగా గమనించండి, లాస్ట్ టైం ఏపీసీపీడీసీఎల్లో ఏసీకి సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. దాదాపుగా ప్యాటర్న్ మొత్తం చూస్తే ఏసీకి సంబంధించిన అంశాలు, డీసీని తక్కువ అడిగాడు, ఏసీ అంశాల మీదనే ఎక్కువ అడగడం జరిగింది. ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పవర్. జనరేషన్ ఆఫ్ పవర్లో మీరు ఏమీ లేదు, ఇక్కడ చదివేటప్పుడు సింపుల్గా ఒకటే ఒక లైన్ బాగా గుర్తుంచుకోండి. ఒక 4 పారాగ్రాఫ్లలోనే మనం 4 మార్కులు సొంతం చేసుకోవచ్చు. అదేంటో కన్వెన్షనల్ ఏంటి, నాన్ కన్వెన్షనల్ ఏంటి చూసుకోవాలి. దెన్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్, కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్, హైడ్రల్ థర్మల్ పవర్ స్టేషన్స్. థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి 2 ప్రశ్నలు, హైడ్రో నుంచి 1 ప్రశ్న, ఈ రెండింటి నుంచి కలిపి 1 ప్రశ్న, దీంట్లో నుంచి మనకి ఇంకొక ప్రశ్న. మొత్తం 5 బిట్లు అనేవి జనరేషన్ ఆఫ్ పవర్ నుంచి మనకి ఎగ్జామ్లో అడగడం జరిగింది. కాబట్టి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. వీటన్నింటిని కూడా ఆన్లైన్లో ఈజీగా చెప్పడం జరిగింది, కాబట్టి అభ్యర్థులు గ్రహించాలా. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. కాబట్టి ఇందులో చూడండి ఒకసారి, ఇందులోపల మెయిన్గా ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్స్ టు రిసీవింగ్ స్టేషన్స్. ఇందులో యూజెస్ ఆఫ్ స్టెప్ అప్ యొక్క యూజ్ ఏంటి, స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క యూజ్ ఏంటి, దాని యొక్క ఎక్విప్మెంట్ ఏంటి, యూజెస్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్, వెరీ ఇంపార్టెంట్. సర్క్యూట్ బ్రేకర్లో క్వశ్చన్ అడిగాడు. SF6 సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ హై వోల్టేజ్ హై కరెంట్ సర్క్యూట్ బ్రేకర్, SF6 సర్క్యూట్ బ్రేకర్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సర్క్యూట్ బ్రేకర్ అంటాం. ఇది కూడా మనల్ని క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఐసోలేటర్స్ ఆఫ్ ఎర్త్ స్విచెస్, CTs. ఓకే, ఇది కూడా క్వశ్చన్ అడిగాడు. ఇందులో నుంచి ఒక ప్రశ్న, ఈ రిసీవింగ్ స్టేషన్ స్టెప్ అప్ నుంచి ఒక ప్రశ్న. దాదాపు 4 ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పటికీ. ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్. ట్రాన్స్ఫార్మర్ యొక్క సబ్స్టేషన్ ఆఫ్ డబుల్ పోల్ స్ట్రక్చర్, పోల్ మౌంటెడ్, ప్లింత్ మౌంటెడ్ సబ్స్టేషన్స్, అసోసియేటెడ్ ఎక్విప్మెంట్ సచ్ as AB, LA,
హెడ్జ్ ఫ్యూజ్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్. ఇవన్నీ కూడా మీరు ఒకవేళ కోచింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకోకపోతే వీటిని కూడా మీరు వినొచ్చు. ఓకే, వీటితో పాటుగా మెటీరియల్ని కూడా మనం అందించడం జరుగుతుంది. కావలసినటువంటి అభ్యర్థులకు మాత్రమే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందిస్తున్న ఏకైక సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ద నెక్స్ట్ ప్లానింగ్ ఎస్టిమేషన్ ఆఫ్ కాస్టింగ్. ఓకే, దీని లోపల కంప్లీట్ హౌస్ వైరింగ్ లేఅవుట్ మీద ఒక ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ ఇంకా పెద్దగా ఏం పట్లే, కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఇండస్ట్రియల్ వైర్, ఒక 2 ప్రశ్నలు ఇందులో నుంచి అడగడం జరిగింది. దెన్ నెక్స్ట్ ల్యూమినేషన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లోపట ఇంట్రడక్షన్ ఆఫ్ ల్యూమినేషన్, దాని యొక్క టర్మ్స్ అండ్ డెఫినేషన్స్, లాసెస్ ఆఫ్ ల్యూమినేషన్స్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ లైటింగ్, ఇంటెన్సిటీ ఆఫ్ లైటింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైటింగ్, కలర్ అవైలబుల్, వెరీ ఇంపార్టెంట్, కలర్ అవైలబుల్, దాని యొక్క కన్స్ట్రక్షన్, వర్కింగ్ అప్లికేషన్స్ ఆఫ్ ల్యాంప్స్, ఫ్లోరసెంట్ ట్యూబ్స్, సిఎఫ్ఎల్, నియాన్ సైన్, హాలోజన్, మెర్క్యూరీ వేపర్స్, సాలిడ్ అంటే సోడియం వేపర్ ల్యాంప్స్, డెకరేషన్ లైట్స్. వీటి మీద బేసిక్ క్వశ్చన్స్ ఇన్స్పైర్ ఇండియా ఆన్లైన్ అకాడమీలో, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి వరకు చెప్పిన ప్రతి యూనిట్ని కూడా మీరు చక్కగా వినేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. మీకు ఆఫ్లైన్ కోచింగ్ రండి, మీకు ఉద్యోగం పంపించే బాధ్యత నాది. దిస్ ఈజ్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున వర్మ సార్గా నేను ఛాలెంజ్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కోవిడ్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈజీగా ప్రిపేర్ అవ్వండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.